భారతదేశంలోని గుజరాత్కి రష్యా నుండి వస్తున్నటువంటి ఆయిల్కి సంబంధించినటువంటి ట్యాంకర్తో ఉన్నటువంటి షిప్ మీద ఇరాన్ ప్రోద్బలంతో ఉన్నటువంటి హౌతీ తీవ్రవాదులు దాడి చేయటం, ఆ దాడిలో పెద్ద పేలుడు సంభవించింది. అయినా దాన్ని ఆర్పుకుని ఇండియా వైపు ఆ షిప్ వస్తుంది అన్నటువంటి విషయాన్ని మాట్లాడుకున్నాం నిన్న పొద్దున కూడా. అయితే ఇప్పుడు దీని మీద ఇరాన్ తాజాగా అనౌన్స్మెంట్ చేసింది. ద క్రూ ఆఫ్ అన్ ఇజ్రాయలీ లింక్డ్ షిప్ సీజ్డ్ బై టెహ్రాన్ విల్ సూన్ బి రిలీజ్డ్ యాజ్ పర్ ఇరానియన్ మీడియా. The report said that consular access had been granted to the crew. The vessel MSC Arias is a Portuguese flagged ship and was seized by Iran on April 13. The ship seized in the Strait of Hormuz had 25 crew members including 17 Indians. ఇక్కడ విషయం ఏంటంటే కొత్త షిప్ మీద దాడి జరిగినటువంటి సందర్భంలో పాత షిప్కు సంబంధించి అంటే ఆ షిప్ ఎట్లాగ వచ్చేస్తుంది. ఈలోపు జయశంకర్ ఇరాన్తో మాట్లాడటం, ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం 13వ తారీఖున జరిగినటువంటిది, లాస్ట్ మంత్ 13వ తారీఖున భారతదేశానికి వస్తున్నటువంటి షిప్ని స్వాధీనం చేసుకున్నారు అన్నట్టుంది. అది పోర్చుగీస్ వాళ్ళ షిప్పు, బ్రిటన్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి షిప్పు, దాన్ని ఇజ్రాయెల్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి షిప్పు, దాన్ని సీజ్ చేశారు. ఏకంగా ఐఆర్జీసీ ఎవరైతే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వాళ్ళే సీజ్ చేశారు అన్నటువంటిది. ఓ రకంగా దాన్ని సముద్రపు దొంగలు తీసుకెళ్ళినటువంటి తరహాలు తీసుకుపోయారు. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలని మనం అడగటం, వాళ్ళందరినీ మన వాళ్ళు కలవడానికి మన కాన్సులేట్ జనరల్ వాళ్ళు వెళ్ళి కలిశారు. ఆ తర్వాత అందులో ఉన్న మహిళని ఇమ్మీడియట్గా ఇండియాకి తీసుకొచ్చేయడానికి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆ సీజ్ చేసిన షిప్ను కూడా రిలీజ్ చేయడానికి అంగీకరించింది ఇరాన్, మనతో ఉన్నటువంటి స్నేహబంధం కారణంగా.